హలో గాయ్స్, ఇవాల్టి వీడియోలో హోమ్ మేడ్ ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పూల రేకలన్నీ తీసేసి 2-3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. ఆవు పిడకని మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిక్సీలోకి సాంబ్రాణి, ముద్ద కర్పూరం లేదు సో హారతి కర్పూరం బిళ్ళలు వేసుకుంటున్నాము, పచ్చ కర్పూరం, జవ్వాది పౌడర్. 2-3 స్టోర్స్ నుండి జవ్వాది పౌడర్స్ తెచ్చారు. కలర్ డిఫరెన్స్ చూసారా? ఇది మిక్సీ పట్టేసి ఆవు పిడక పొడిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎండిన పూల రేకల్ని కూడా మిక్సీ పట్టేసి కలిపేసుకోవాలి ఈ పొడిలో. పూల రేకలు మిక్సీలో నలగట్లేదనంటే ఆవు పిడక ముక్క ప్లస్ పూల రేకలు 2 కలిపి మిక్సీ పట్టండి, అప్పుడు నలుగుతాయి. ఇప్పుడు ఆవు నెయ్యి, వాటరు, గంగాజలం, కొద్దిగా పంచదార వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే, ఇది రెడీ అయిపోయింది. ఈ పొడిని చేతిలో పెట్టుకొని గట్టిగా నొక్కి ఇలా కోన్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. ఈ కోన్ షేప్లోవి కొన్ని ప్రిపేర్ చేసుకున్నాము, ఇంకా ఫాస్ట్గా అయిపోవాలని. మీరు ఏ క్యాప్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. మేము జవ్వాది పౌడర్ క్యాప్ యూజ్ చేసాము. క్యాప్ మీద కవర్ పెట్టి పొడిని అందులో వేసి గట్టిగా ప్రెస్ చేయాలి, విడిపోకుండా ఉంటుంది కాబట్టి. క్యాప్కి సరిపడంత పొడి వేసేసి మిగిలిందంతా తీసేసి ఇలా స్లోగా తీసేస్తే వచ్చేస్తుంది. అంతేనండి, ధూప్ స్టిక్స్ రెడీ అయిపోయాయి. వీటిని పూర్తిగా 2-3 రోజులు ఎండబెట్టాలి. శనివారం వెంకటేశ్వర స్వామికి మా చేతులతో చేసిన ధూపాన్ని వేసాము. సువాసన అయితే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతైనా సొంతంగా చేసిన దాని తృప్తే వేరు కదండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.